హలో అండి, వెల్కమ్ టు ఐషు వ్లాగ్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మీరందరూ శివరాత్రి ఎలా జరుపుకున్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నేనైతే చాలా బాగా జరుపుకున్నాను. మా ఊర్లో మేమైతే ఫస్ట్ చేసేది, రాజమండ్రిలో ఉండే వాళ్ళందరూ కూడా ఫస్ట్ చేసేది మార్నింగ్ లెగ్గానే గోదావరి స్నానంకి వెళ్ళడం అనమాట. మీరు కూడా గోదావరి స్నానంకి వెళ్తారా? మీ ఊర్లో గోదావరి ఉందా ఏంటి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మార్నింగే పుష్కర్ ఘాట్ దగ్గరికి అయితే వచ్చేసాము 6:30 ఆ టైంకి. ఆ టైంలోనే ఎంత రష్ ఉందో చూడండి ఒకసారి. ఎంతమంది జనం మాకు ఇక్కడ రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి చాలామంది జనాలు అయితే ముందు రోజే వచ్చి ఇక్కడ స్టే చేస్తూ ఉంటారనమాట. ఇంకా మార్నింగే రష్ అంతా ఫుల్ ఉన్నారనమాట పుష్కర్ ఘాట్ దగ్గర. ఇంక ఇక్కడైతే మనం స్నానం చేయలేం ప్రశాంతంగా అనేసి నేనైతే సరస్వతి ఘాట్ పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి గుడికి అయితే వెళ్ళి అక్కడ అయ్యప్ప ఘాట్కి అయితే వెళ్ళాము. అక్కడైతే కొంచెం ఫ్రీగా ఉంటుంది. లాస్ట్ 2-3 ఇయర్స్ నేను ఇక్కడికే వచ్చామన్నమాట. ఇంకా అక్కడికే వెళ్ళి ప్రశాంతంగా స్నానం చేసుకుందామని వెళ్ళాము. ఇంకా అక్కడ కూడా రష్ బాగానే ఉన్నారు. ఇంకా అక్కడ స్నానం చేసేసి పక్కనే అయ్యప్ప స్వామి గుడి ఉంది కదా, శివుడు ఉంటారనమాట. అక్కడ అభిషేకం చేసుకుందాం కదా అని ఇంకెక్కడికైతే వచ్చాము. మీరు కూడా ఇలానే స్నానం చేస్తారా? మార్నింగే గోదావరి స్నానం. మాకైతే రాజమండ్రిలో ఇది స్పెషల్ అనమాట ఖచ్చితంగా. ఇంకా స్నానం అయితే చేసేసుకున్నాము. ఇక్కడ కూడా కొంచెం ఫ్రీగానే ఉంది ఘాట్ అయితే. మనకి స్నానం చేయడానికి ఇక్కడ పైప్స్ కూడా ఏర్పాటు చేశారు, చాలా బాగుంది. అక్కడ చేయాలనుకుంటే అక్కడ చేయొచ్చు, లేకపోతే గోదావరిలో మునగచ్చు, మన ఇష్టం అనమాట. ఇంకా నేనైతే గోదావరిలో మునిగేసాము. ఇంకా అలాగా అక్కడే శివుడికి అభిషేకం కూడా ఉంటుందన్నమాట. మనకి ఆపోజిట్లోనే శివాలయం కూడా ఉంటుంది. ఇంకా అక్కడ ఈజీగా ఉంటుందని ఇక్కడికైతే వచ్చి స్నానం అయితే చేసేసుకున్నాము. మీరు అందరు కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? నేను కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే ఇలా గోదావరి స్నానంతో స్టార్ట్ అయింది మా డే అయితే. ఇంకా అలా దండం పెట్టేసుకున్నాము గోదావరి మాతకి. ఇంకా అక్కడి నుంచి అయితే మేము పక్కనే ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చేసి అక్కడైతే శివుడికి అభిషేకం అయితే చేసుకున్నాము అనమాట. మహాకాళేశ్వర టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను, పెద్ద టెంపుల్కి. అక్కడైతే కొంచెం రష్ ఉంటుంది అనేసి ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా నా చేతులతో నేనే అభిషేకం చేసేసాము. చాలా బాగా అనిపించింది. నార్మల్గా మామూలుగా పంతులు గారు అయి చేయడం అది వేరే ఉంటుంది, కానీ మన చేతులతో మనం అభిషేకం చేస్తే ఇంకా బాగుంటుంది కదా. అది కూడా శివరాత్రి రోజు ఇంకా బాగా అనిపించింది నాకైతే. ఇంకా పాలు అవి వేసేసి అభిషేకం అయితే చేసేసి దండం పెట్టుకున్నాము. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే ఆ రోజు మార్నింగే. ఇంకా త్వరగా ఇంటికి వెళ్ళాలని ఇక్కడే ఫాస్ట్గా ఇక్కడ అభిషేకం చేసేసి పైకి వెళ్ళి అయ్యప్ప స్వామిని అయితే దర్శనం చేసేసుకున్నాము. మీరు కూడా అభిషేకం చేశారా? ఎలా జరిగింది? మీరు గుడికి వెళ్ళారా ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి నాకు. మేమైతే ఇలాగ అయిందనమాట మా అభిషేకము. పైకి వెళ్ళి అయ్యప్ప స్వామిని అయితే దర్శనం చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. మీ అందరికీ తెలిసే ఉంటుంది, మా రాజమండ్రిలో స్పెషల్ మా శివరాత్రికి స్పెషల్ ఏంటంటే ఊరు మొత్తం కూడా ప్రసాదాలు పంచుతారనమాట. మీరు ఎక్కడ చూసినా ఇంకా ప్రసాదాలే. ఆ రోజు ఆఫ్టర్నూన్ వరకు ఎక్కడ చూసినా మీరు ప్రసాదాలే. మీరు అసలు ఇంకా తింటూనే ఉండొచ్చు, అంతమంది ప్రసాదాలు, అన్ని ప్రసాదాలు పంచుతూ ఉంటారనమాట. ఇంకా అలా వెళ్తుంటే చాలా వెరైటీస్ అయితే ప్రసాదాలు, టిఫిన్స్ అప్పుడే స్టార్ట్ చేసేసారు 7 ఆ టైంకి. ఇంకా మా ఇంటి పక్కనే ఇలాగ పూరీస్ కూడా పంచారనమాట. టిఫిన్ డైరెక్ట్ పూరి ఉప్మా పెట్టారు. ఇంకా మా ఇంటి పైనుంచి ఇలా ఉంది వ్యూ. చూడండి జనం అయితే ఎంతమంది ఉన్నారో. ఇంకా వాళ్ళందరూ తీసుకుంటున్నారనమాట, అంతమంది జనం. ఇంకా డే మొత్తం కూడా ఇలానే ఉంటుంది. ఇంక ఇంటికి వచ్చేసి ఒకసారి ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఇంట్లో పూజ కూడా కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ అయితే చేసేసాము. మా ఇంటి పక్కనే శ్రీలక్ష్మి ఫ్రూట్ జ్యూస్ అని ఉంటుందన్నమాట షాపు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ డ్రై ఫ్రూట్ చాలా ఫేమస్, డ్రై ఫ్రూట్ జ్యూస్. ఈ అంకుల్ గారు మాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము. ఎవ్రీ టైం చాలా వెరైటీస్ అయితే పెడుతూ ఉంటారు ఇలా శివరాత్రికి. ఈసారి అయితే రోజ్ మిల్క్ అయితే పెట్టారు. ఇంకా రోజ్ మిల్క్ అయితే తీసుకోవడానికి అని చెప్పి వచ్చేసాము. రోజ్ మిల్క్ అయితే తీసుకొని వెళ్ళిపోయామన్నమాట. చాలా బాగుంది. ఇంత క్వాలిటీ పెట్టడం ఇంతమంది జనానికి కూడా చాలా బాగా అనిపించింది నాకు. ఇంకా మా తమ్ముడు వాళ్ళు అయితే బయటికి వెళ్తే ఐస్ క్రీమ్స్ అయితే పంచారంట, నాకైతే తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా అందరం ఐస్ క్రీమ్స్ అయితే తినేసి బయటికి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. అమ్మ నాన్న వీళ్ళం మేమందరం కూడా. మా పిన్న అయితే వాళ్ళు లేరు. మా పిన్ని కుంభమేళకి అని చెప్పి వెళ్ళింది. ఆ కుంభమేళ అయిపోయిన తర్వాత అటు నుంచి అటు కాశీకి కూడా వెళ్ళి అన్ని దర్శనం చేసుకొని వచ్చారనమాట. ఇంకా ఆ రోజు శివరాత్రికి అయితే రాలేదు. ఇంకా వాళ్ళు అయితే లేరనమాట. ఇంకా మేము ఉన్నామని చెప్పి మేమే వెళ్ళాము. అసలు ఎక్కడ చూడు ట్రాఫిక్ అండి. నిన్న రాజమండ్రి మొత్తం కూడా ట్రాఫిక్ బ్లాక్ అయిపోయింది. ఎక్కడ చూడు ప్రసాదాలు పెట్టడం వల్ల రోడ్డు మీద జనాలు ఫుల్ ఆగిపోవడం వల్ల మనకి ట్రాఫిక్ చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా అలా ఎండలో అసలు రాలేకపోయాము ఆ ట్రాఫిక్కి.
ఇంకా నల్లమన్ సందులో మాకు తెలిసిన వాళ్ళైతే భోజనాలు పెట్టారనమాట, డాడీ వాళ్ళకి తెలిసిన వాళ్ళు. ఇంకా ఎవ్రీ ఇయర్ మేము అక్కడే తింటాం. సో అక్కడికి వెళ్ళి భోజనం అయితే చేసేసి మధ్యాహ్నం ఇంటికి వచ్చి ఫుల్ రెస్ట్ తీసుకున్నాము. ఇంకా సాయంత్రం మీ అందరికీ తెలుసు కదా, కోట్లింగాల ఘాట్ దగ్గర మనకి ఆ శివరాత్రి రోజు జాతర అయితే జరుగుతుంది. సింపుల్గా చాలా బాగా చేస్తారనమాట. మీలో ఎంతమంది వచ్చారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా ఇయర్స్ నుంచి వెళ్తాం, మేము ఎవ్రీ శివరాత్రికి వెళ్తూ ఉంటాం. ఆ రోజు సాయంత్రం అక్కడికి ఇంకా మేము శివరాత్రి రోజు ఆ రోజు సాయంత్రం అయితే అక్కడికి వెళ్ళి మొత్తం కూడా జాతర అంతా చూసామన్నమాట. అన్నీ చూసుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ కూడా ఫుల్ రష్ వచ్చారు జనం. ఎవ్రీ టైం ఇలానే ఉంటారనమాట. మీలో ఎంతమంది వచ్చారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇంకా అప్పుడే స్వామివారి రథం అయితే వెళ్తుంది ఊరేగింపు నుంచి. ఫుల్ క్రాకర్స్ అయితే పేల్చారనమాట. ఆ వ్యూ అయితే చాలా బాగుంది. ఇంకా స్వామివారిని అలా దర్శనం చేసుకున్నాము. ఇంకా మార్నింగే అభిషేకం ఆ రోజు మొత్తం కూడా చాలా డివోషనల్ డేలా జరిగిందనమాట. చాలా బాగా అనిపించింది. శివుడిని అలా ఉండిపోయినట్టు అనిపించింది నాకైతే. మీలో ఎంతమంది శివుడిని బాగా నమ్ముతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా అంతే. అందులోని శివరాత్రి అంటే నాకు ఇంకా స్పెషల్ అనమాట. రాజమండ్రిలో ఉండే వాళ్ళకి ఇంకా స్పెషల్, మెయిన్గా ప్రసాదాలు అనమాట. మా చిన్నప్పుడైతే ముందుగా శివరాత్రి వస్తుందంటే చాలు ఏం ప్రసాదాలు పెడతారు, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏంటి, ఎక్కడ స్పెషల్ ఐటమ్స్ పెడుతున్నారని చూసుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడైతే అంత కాన్సన్ట్రేషన్ అయితే లేదు, కానీ నార్మల్గా శివరాత్రి అంటే మన ఊర్లో ప్రసాదాలు పంచుతారు కదా ఊరు మొత్తం అనేసి అనుకుంటూ ఉంటానన్నమాట. మీ ఊర్లో కూడా ఇలానే పంచుతారా, లేకపోతే మీ ఊర్లో ఇంకేమైనా స్పెషల్గా చేస్తారా అనేది చెప్పండి. మా రాజమండ్రి మొత్తం కూడా ఇలా జరుపుకుంటాం అనమాట. ఇంకా అయితే అక్కడ రథం అయితే లాస్ట్కి వచ్చేసింది. మొత్తం కూడా ఉత్సవాల్లో ఊరేగింపు అయిపోయింది అనమాట శివుడిది. అక్కడ దర్శనం చేసేసుకొని మనకి పైన గుడి ఉంటుంది, ఉమా కోట్లింగేశ్వర స్వామి ఆలయం అనమాట. మనకి కోట్లింగాల ఘాట్ స్ట్రైట్గా వచ్చేస్తే మనకు అక్కడ గుడి ఉంటుంది లాస్ట్లో. ఆ గుడి కూడా దర్శనం చేసేసుకున్నాం మేము. ఆపోజిట్లోనే గోదావరి కూడా ఉంటుంది. ఇంకా అక్కడైతే చాలాసేపు కూర్చున్నాము. చాలా బాగా అనిపించింది దర్శనం చేసుకొని మంచిగా. ఇంకా సడన్గా వెళ్ళామన్నమాట. అసలు వెళ్దాం అనుకోలేదు, సడన్గా వెళ్ళి చూసేసరికి ఆ రోజు చాలా బాగా అనిపించింది. ఏమో రాకపోయి ఉంటే మిస్ అయిపోదామేమో, మళ్ళీ వచ్చే ఇయర్ కదా, నెక్స్ట్ ఇయరే కదా, 1 ఇయర్ వరకు ఇంకా మిస్ అయిపోదామేమో అనుకున్నాను. చాలా బాగా జరిగిందనమాట. ఇంకా ఆ రోజు మొత్తం కూడా డివోషనల్ డే లాగా మార్నింగ్ అభిషేకము, పూజ, ప్రసాదాలు చాలా బాగా అనిపించింది అనమాట. నాకు ఎందుకో అంత నామోషి అనిపించదు, ఎందుకంటే సంవత్సరానికి వచ్చే రోజు ప్రసాదాలు తీసుకోవడానికి కూడా మనం ఆలోచించామంటే అది ఇంకా వేస్ట్ అనమాట. ఆ స్వామివారి ప్రసాదం తీసుకోవడానికి మనం ముందు ఆలోచించొద్దు. ఎవరో చూస్తున్నారు ప్రసాదాలు తీసుకోవచ్చా తీసుకోవద్దా అని నేనైతే ఆలోచించను. తినాలి, తింటాను ఖచ్చితంగా అనుకుంటాను, తీసుకుంటాను అనమాట. పడేసేలాగైతే నేనైతే తీసుకొని వేస్ట్ చేయను అనమాట. తీసుకుని తినాలంటే తింటాను అంతే, లేకపోతే లేదు. ఖచ్చితంగా ప్రసాదం అయితే ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటాను నేను. నాకైతే అలాంటి నామోషి రోడ్డు మీద ప్రసాదాలు తీసుకోవాలి అలాంటివి ఏమి ఉండవు నాకైతే. ఇంకా అలాగా ప్రసాదాలు అయితే చాలా మటుకు నేను చిన్నప్పటి నుంచి మాకైతే అదే మేము బాగా అలవాటు అనమాట. మాకు ఇలా ప్రసాదాలు తినడం కానీ రాజమండ్రి మొత్తం కూడా అన్ని ప్రసాదాలు మన కోసం, ప్రజల కోసం, జనాల కోసం చాలామంది పంచుతున్నప్పుడు మనం తీసుకోవడానికి నామోషి అని నేను అనుకోను. ఇంకా అలాగే అంతా దర్శనం చేసుకొని ప్రశాంతంగా వచ్చేసాము. మా ఇంటి దగ్గర అయితే ఈ విధంగా ఇక్కడ గుడి దగ్గర కూడా ఇలాగ ఊరేగింపు అయిందనమాట. గరగలు అయితే అయినాయి. ఈ ఆచారం మీ ఊర్లో ఉందా? మా ఊర్లో అయితే ఖచ్చితంగా ఉంది. ఇక్కడ వీరభద్రులకు కానీ ఎటువంటి సంబరాలైనా ముందైతే గరగలు అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ ఇది ఉంటుంది. మీ అందరికీ తెలుసా ఈ ఆచారం? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా చెప్పండి నాకు. అయితే నేనైతే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను. మీరందరికీ కూడా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్.